భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది. 3 ఏళ్లుగా జరుగుతున్న ట్రేడ్ డీల్ కు గురువారం ఎండ్ కార్డ్ పడింది. కీలక వస్తువులపై బ్రిటన్ సుంకాలు తగ్గిస్తూ ఉండగా భారత్ సైతం స్కాచ్ విస్కీపై టారిఫ్లను తగ్గించింది. దీంతో భారత్ యూకే $120 బిలియన్ ట్రేడింగ్ టార్గెట్ గా పెట్టుకున్నాయి. ప్రధాని మోదీ యూకే పర్యటనలో కీలక పరిణామం జరిగింది. భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో 2 దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, జోనాథన్ రెనాల్డ్స్ FTAపై సంతకాలు చేశారు. ఒప్పందంతో 2 దేశాల మధ్య వాణిజ్యం $34 బిలియన్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో విజన్ 2035 లక్ష్యంగా సాగుతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. బ్రిటన్ భారత్ భాగస్వామ్యంలో రక్షణ, భద్రత, AI, విద్య తదితర రంగాల్లో కొత్త పుంతలు తొక్కనుందని అభిప్రాయపడ్డారు. 6 బ్రిటన్ యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. బ్రిటన్తో ఒప్పందం కేవలం ఆర్థికపరమైనది కాదని సహజ సమృద్ధి పథకం అన్నారు. అంతేకాకుండా భారతీయ వస్త్ర, ఫుట్వేర్, జెమ్స్, జ్యువెలరీ, ఆక్వా ఫుడ్స్, ఇంజనీరింగ్ వస్తువులకు బ్రిటన్లో మార్కెట్ అవకాశాలు లభించడంతో పాటు భారత్కు చెందిన యువత, రైతులు, జాలర్లు, MSME రంగానికి ఈ ఒప్పందం ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. మరోవైపు భారత ప్రజలు, పరిశ్రమలకు బ్రిటన్లో తయారయ్యే మెడికల్ పరికరాలు, ఏరోస్పేస్ పరికరాలు సులభంగా తక్కువ ధరకు లభించనున్నాయని ప్రధాని మోదీ అన్నారు. భారత్ के युवाओं, किसानों, मछुआरों और MSME सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध होगा। वहीं दूसरी ओर भारत के लोगों और इंडस्ट्री के लिए यूके में बने प्रोडक्ट्स जैसे मेडिकल डिवाइसेस और एरोस्पेस पार्ट భారత్తో మైలురాయిగా నిలిచే వాణిజ్య ఒప్పందం బ్రిటన్ కు పెద్ద విజయమని ప్రధాని కీర్ స్టార్మర్ సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో బ్రిటన్లో భారతీయులకు ప్రాధాన్యత ఏర్పడటంతో పాటు వ్యాపారానికి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని కీర్ స్టార్మర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. Together as we strengthen security, growth and prosperity for working people in both of our nations. So let me now hand over to you to say a few words and thank you again for your leadership on this. And you know, as I've said before and as we were just discussing in our tete-a-tete, we've entered a new global era. And that is one that requires us to step up, not to stand aside, to deliver for the British people by building deeper partnerships and alliances. And today is very much confirmation of that approach. 2030 నాటికి 2 భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్యాన్ని $120 బిలియన్ రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతులపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందంలో పొందుపరిచారు. భారత్ నుంచి వెళ్లే 99% ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. ఫలితంగా భారతీయ వ్యాపారులకు భారీగా లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం యూకే స్కాచ్ విస్కీలపై భారత్ 150% మేర టారిఫ్లు వసూలు చేస్తోంది. కానీ కొత్త ఒప్పందం ప్రకారం విస్కీ, జిన్ పై సుంకాలు 75% మేర తగ్గుతాయి. రానున్న 10 ఏళ్ల కాలంలో ఈ సుంకాలు 40% తగ్గనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆక్వా పరిశ్రమకు ఈ వాణిజ్య ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యాపారులు భావిస్తున్నారు.